హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ బాండ్స్ అంటే, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇష్యూ చేసే బాండ్స్. ఈ కంపెనీస్ హోమ్ లోన్ ఇవ్వడం కోసం ఇన్వెస్టర్స్ నుండి మనీ రేజ్ చేయడానికి బాండ్స్ ఇష్యూ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్టర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని హోమ్ లోన్ ఇవ్వడం కోసం యూజ్ చేస్తుంది. కంపెనీ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ బ్యాక్ వస్తుంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ 1000-10,000 మల్టిపుల్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బాండ్ ఇష్యూ బట్టి డిపెండ్ అవుతుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ బాండ్స్‌లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. యూజువల్ ఇంట్రెస్ట్ 7-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీగా వస్తుంది. డ్యూరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ బాండ్స్ ఆర్ మీడియం టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. కామన్ మెచ్యూరిటీ పీరియడ్స్ ఆర్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్. మెచ్యూర్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ అవుతుంది. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో బాండ్స్‌ని సెకండరీ మార్కెట్‌లో కొనొచ్చు. లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. అడ్వాంటేజెస్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్ ఇన్‌కమ్ వస్తుంది. హౌసింగ్ సెక్టార్ గ్రోత్‌కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ బాండ్స్ కన్నా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ మెచ్యూరిటీ ఆప్షన్ అవైలబుల్. డిసడ్వాంటేజెస్ కంపెనీ క్రెడిట్ రిస్క్ ఉంటుంది. కంపెనీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే రిస్క్. గవర్నమెంట్ బాండ్స్ కన్నా రిస్క్ కొంచెం ఎక్కువ. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అయితే బాండ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.